హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డే వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో మనం కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని తెలుసుకుందాం. సో మెయిన్గా మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. బాడీ ఎప్పుడు కూడా డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. వాటర్తో పాటు బటర్, మిల్క్, కోకోనట్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. సో కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళు సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. అంటే లెమన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ అలా. సో ఎవ్రీడే బ్రష్ చేసిన వెంటనే ఎంప్టీ స్టమక్తో రణపాల ఆకు అనేది తినాలి. సో ఈ రణపాల ఆకు ఎలా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇది మా ఇంట్లోనే పెంచాను. ఇది ఇంట్లోనే చాలా ఈజీగా కుండీలో పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. డైలీ ఒకటి ఆకు తీసుకోవాలి. సో ఈ ఆకు ఇలా తినడం ఇష్టం లేని వాళ్ళు దీనిని జ్యూస్గా కూడా చేసుకొని తాగొచ్చు ఫ్రెండ్స్. సో తర్వాత గ్లాస్ ధనియాలు తీసుకొని, ఒక బౌల్ తీసుకొని అందులో ధనియాలు వేసి ఒక 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది నైట్ అంతా సోక్ చేసుకొని పెట్టుకోవాలి. సో మార్నింగ్ లేవగానే స్టవ్ వెలిగించుకొని ఈ ధనియా వాటర్ని స్టవ్ పైన పెట్టి 1 లీటర్ వాటర్ కాస్త 1/2 లీటర్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. వడకట్టిన తర్వాత వచ్చే వాటర్ ఉంటుంది కదా అండి, అది డైరెక్ట్గా తీసుకోవాలి. డైరెక్ట్గా తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు అందులో కొంచెం హనీ ఇంకా లెమన్ యాడ్ చేసి కూడా తీసుకోవచ్చు. సో ఇదే కాకుండా మనకి విలేజెస్లో పిండి కూర అని దొరుకుతుంది ఫ్రెండ్స్. దీనినే కొండపిండి ఆకు కూర అని అంటారు. సో ఈ మొక్క ఆకులని కానీ వేర్లని కానీ జ్యూస్లా చేసి తీసుకోవడం వల్ల కూడా మనకు ఈ స్టోన్ అనేది తొందరగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో దీని ఆకులని మనము పప్పు వేసుకొని కర్రీ కూడా చేసుకొని తినొచ్చు ఫ్రెండ్స్. సో మెయిన్గా ఇది చాలా వర్క్ అవుతుంది మనకు కిడ్నీ స్టోన్ అనేది బయటకు రావడానికి. ఈ మిశ్రమాన్ని కనుక మీరు ఒక 15 డేస్ యూజ్ చేశారనుకోండి, కంపల్సరిగా ఎంత పెద్ద రాయి అయినా 8 to 10 mm స్టోన్ అయినా బయటకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ సర్జరీ.